శ్రీ కృష్ణ రుక్మిణీ కళ్యాణం ప్రారంభం. ఓ నమో భగవతే వాసుదేవాయ. భక్తులారా, శ్రీకృష్ణుని నామస్మరణతో ఈ పవిత్ర కథను ప్రారంభిద్దాం. భక్తి అంటే ఏంటి? నిజమైన ప్రేమ అంటే ఏంటి? తనకు ఎదురయ్యే ఎన్ని అడ్డంకులైనా తను నమ్మిన భక్తుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడం అంటే ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలిచే అద్భుతమైన శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే మహారాజు పాలించేవాడు. ఆయనకు రుక్మిణి అనే కుమారుడు, రుక్మిణీదేవి అనే పలువురు సంతానం ఉన్నారు. రుక్మిణీదేవి చిన్ననాటి నుంచే ఎంతో అందంగా, వినయంగా, భక్తి శ్రద్ధలతో పెరిగింది. ఆమెకు ఒక గొప్ప కోరిక ఉండేది. నా భర్తగా శ్రీకృష్ణుడే ఉండాలి అని. శ్రీకృష్ణు గురించి విన్న రుక్మిణీదేవి ఒకరోజు రుక్మిణీదేవి తన రాజభవనంలో మహర్షులు, పండితులు, పెద్దలు శ్రీకృష్ణు గురించి చెప్పుకుంటూ ఉండగా విన్నది. శ్రీకృష్ణి పరాక్రమం, ఆయన ధర్మాన్ని కాపాడే విధానం, ఆయన భక్తుల పట్ల చూపించే ప్రేమ, కంసుని సహకరించిన విధానం, దుష్టులను శిక్షిస్తూ మంచివారిని రక్షించే ఆయన స్వభావం, ఇవన్నీ వింటూ రుక్మిణీదేవి మనసులో శ్రీకృష్ణుడిపై భక్తి, ప్రేమ మరింత పెరిగాయి. ఆమె ఎప్పుడూ చూడకపోయినా కృష్ణుడి గుణాలను వినంత మాత్రాన్నే ఆయన్ను తన మనసులో భర్తగా స్వీకరించింది. ఆమె మనసులో ఒకే మాట, శ్రీకృష్ణుడే నా భర్త. రుక్మిణి తీసుకున్న నిర్ణయం. కానీ రుక్మిణీదేవి అన్నయ్య రుక్మికి మాత్రం ఈ శ్రీకృష్ణుడు నచ్చలేదు. రుక్మి తన చెల్లెలను శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. వివాహ ఏర్పాట్లు మొదలయ్యాయి. రాజభవనం అంతా సందడిగా మారింది. కానీ రుక్మిణీదేవి మనసులో మాత్రం ఆనందం లేదు. ఆమెకు తెలుసు ఆమెకు ఆమెకు తెలుసు తనకిష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకుంటే తన జీవితం అంతా బాధగా ఉంటుందని. ఆమెకు మరో మార్గం కూడా కనిపించలేదు. చివరకు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణుడికే తన పరిస్థితిని తెలియజేయాలని. రుక్మిణీదేవి రహస్య సందేశం. రుక్మిణీదేవి ఒక నమ్మకమైన బ్రాహ్మణ్ణి పిలిచింది. ఆమె తన హృదయంలో మాటలను ఆయనకి చెప్పింది. స్వామి, మీరు ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుడిని కలవండి. నా పరిస్థితిని ఆయనకు వివరించండి. ఆమె నా సందేశాన్ని కృష్ణునికి అందించింది. ఆ సందేశంలో ఆమె ఇలా ప్రార్థించింది. కృష్ణ, నీ గుణ కృష్ణ, నీ గుణాలు విన్నప్పటి నుంచే నా మనసు నీపై నిలిచిపోయింది. నిన్నే నా భర్తగా భావించాను. కానీ నా అన్నయ్య నా వివాహాన్ని మరొకరితో నిర్ణయించాడు. నన్ను నీవు స్వీకరించకపోతే నా జీవితానికి అర్థం ఉండదు. నా వివాహానికి ముందు నేను అమ్మవారి ఆలయానికి పూజ కోసం వెళ్తాను. ఆ సమయంలో వచ్చి నన్ను నీతో తీసుకువెళ్ళు, వివాహం చేసుకో. ఇది కేవలం ప్రేమ సందేశం కాదు. ఇది ఒక భక్తురాలు తన భగవంతుడిని ఆశ్రయించిన ప్రార్థన. శ్రీకృష్ణుడి సందేశం చేరుతుంది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు చేరుకున్నాడు. శ్రీకృష్ణుని కలిసి రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని పూర్తిగా వివరించాడు. కృష్ణుడు ఆ మాటలు విని చిరునవ్వు నవ్వాడు. రుక్మిణీదేవి తనను ఎంత నిజమైన భక్తితో కోరుకుంటుందో ఆయనకు అర్థమైంది. శ్రీకృష్ణుడు వెంటనే విదర్భకు బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. రుక్మిణీదేవి అమ్మవారి ఆలయానికి వెళ్తుంది. వివాహానికి ముందు రోజు వచ్చింది. రుక్మిణీదేవి సాంప్రదాయ ప్రకారం అమ్మవారిని ఆలయానికి వెళ్ళింది. ఆమె హృదయంలో మాత్రం ఒక కోరిక. అమ్మ, నా మనసులో ఉన్న శ్రీకృష్ణుణ్ణి నాకు భర్తగా ప్రసాదించు. ఆమె భక్తితో ప్రార్థించింది. ఆలయం నుంచి బయటకు వచ్చిన రుక్మిణీదేవికి దూరంగా ఒక రథం కనిపించింది. ఆ రథంపై శ్రీకృష్ణుడు. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. రుక్మిణి హరణం. కృష్ణుడు రుక్మిణీదేవి దగ్గరికి వచ్చాడు. ఆమెను తన రథంలోకి ఎక్కించుకున్నాడు. ఆమె ఎక్కిన వెంటనే రథం వేగంగా ముందుకు తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న రాజులు, సైనికులు ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు. శిశుపాలకుడు కోపంతో రగిలిపోయాడు. రుక్మి తన సైన్యంతో కృష్ణుడిని వెంబడించాడు. కానీ శ్రీకృష్ణుడి వెంట బలరాముడు కూడా ఉన్నాడు. రుక్మితో యుద్ధం. రుక్మి శ్రీకృష్ణుని వెంబడించి యుద్ధానికి దిగాడు. భీకరమైన యుద్ధం జరిగింది. కృష్ణుడు రుక్మిణి సైన్యాన్ని ఓడించాడు. చివరకు రుక్మి కృష్ణుడి చేతిలో ఓడిపోయాడు. అయితే రుక్మిణీదేవి తన అన్నయ్యకు హాని జరగకూడదని శ్రీకృష్ణుని ప్రార్థించింది. ఆమె ప్రార్థన గౌరవించి కృష్ణుడు రుక్మిణిని ప్రాణాలతో విడిచాడు. ఇక్కడ మనకు ఒక గొప్ప విషయం తెలిసింది. భక్తుడి కోరికను భగవంతుడు గౌరవిస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మిణి కళ్యాణం. చివరకు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకొచ్చాడు. అక్కడ వైభవంగా వారి వివాహం జరిగింది. ద్వారక అంతా పండగ వాతావరణం మారింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. మహర్షులు, రాజులు,
ప్రజలు అందరూ ఆనందించారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి పక్కన నిలిచింది. ఆమె ఎన్నో రోజులుగా కోరుకున్న కోరిక నెరవేరింది. ఆమె భక్తికి ఫలితం లభించింది. రుక్మిణి దేవి శ్రీకృష్ణుడి పట్ట మనిషిగా నిలిచింది. ఈ కథను మనసు చెప్పే సందేశం భక్తులారా, రుక్మిణీ కళ్యాణం కేవలం ఓ వివాహ కథ కాదు. ఇది భక్తి, విశ్వాసం, ప్రేమకు ప్రతీక. మన జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. మనకు నచ్చని పరిస్థితులు ఎదురవుతాయి. కొన్నిసార్లు మన కోరిక నెరవేరదేమో అనిపిస్తుంది. కానీ రుక్మిణీదేవిలాగా మనం కూడా భగవంతుడిపై నమ్మకం ఉంచి నిజమైన భక్తితో ప్రార్థిస్తే ఆయన మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడనే విశ్వాసం ఈ కథ మనకు ఇస్తుంది. శ్రీకృష్ణుడు నిజమైన భక్తితో ఆశ్రయించిన వారికి భయం లేదు. శ్రీకృష్ణ నామస్మరణతో మన ఇళ్లలో సుఖశాంతులు, ఐశ్వర్యం, భక్తి నిండాలని కోరుకుందాం. రాధే కృష్ణ. శ్రీకృష్ణ రుక్మిణీదేవి సమేత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీకృష్ణ.